హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము వంకాయ, టమోటా, మామిడికాయ, చింతపండు, పచ్చి రొయ్యలు వీటన్నిటితో కలిపి మనం ఈరోజు అన్నీ కలిపి కర్రీ చేయబోతున్నాము. ఇదిగోండి, నేను పచ్చి రొయ్యలు 1.5 కేజీ తెచ్చాను. దాన్ని ఈ విధంగా క్లీన్ చేసి ఉప్పేసి ఈ విధంగా క్లీన్ చేస్తున్నాను. క్లీన్ చేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేయాలి. ఉప్పేసి కొంచెము దాంట్లో పసుపు వేసుకొని చూపించిన విధంగా పసుపు వేసుకొని దాన్ని బాగా మిక్స్ చేసుకొని దాన్ని మనం ఉడకబెట్టుకోవాలి పక్కన సపరేట్గానండి. ఈ విధంగా మనం ఆ పచ్చి రొయ్యల్ని మనం దాని మీద పెట్టి ఉడికించాలి సపరేట్గా పక్కన. ఈ విధంగా అన్ని నేను పసుపు ఉప్పు కలిపి ఉడకబెడుతున్నాను. తర్వాత మనము ఇదిగో బౌల్లో నీళ్ళు తీసుకున్నాను, దాంట్లో కొంచెం ఉప్పు వేసాను. ఈ వంకాయలను మనము ఆ నీళ్ళల్లో ఉప్పు వేసిన దాంట్లో కోసి కట్ చేసిన వంకాయ దాంట్లో వేయాలి, ఎందుకంటే కరుణ్ రాకుండా. ఈ విధంగా వేసుకోండి. ఆ విధంగా వేసుకున్న తర్వాత వంకాయలన్నీ తరుక్కొని ఆ విధంగా ఉప్పులో వేసి కొంచెం అంటే కొంచెం మనం అన్నీ కలుపుకున్న దాకా మనం మళ్ళీ పొయ్యి మీద తాళింపు రెడీ చేసుకున్న దాకా ఈ విధంగా కట్ చేసుకొని ఆ ఉప్పు నీళ్ళలోనే వేయండి. ఇదిగో చింతపండు నానేసాను. చింతపండు కూడా కొంచెమే వేసుకోండి, ఎందుకంటే మామిడికాయ వేస్తున్నాము. ఇదిగో మనం కట్ చేసిన వంకాయలు, టమోటా, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు 3. ఇదిగో తాళింపు పెడుతున్నానండి. ఈ తాళింపులో మనము ఆవాలు, కొంచెం మెంతులు వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది పులుసు కూర కాబట్టి. ఈ ఆనియన్స్ని మనము బాగా ఎర్రగా ఏగే వరకు, అలాగే కరివేపాకు కూడా వేయండి. ఈ ఆనియన్స్ బాగా ఎర్రగా ఏగే వరకు బాగా కాలనివ్వండి. చూడండి, ఆ ఎర్రగా ఏగే వరకు దాన్ని ఉంచిన తాళింపుని ఎర్రగా ఏగిన తర్వాత మనం ఉప్పు నీళ్ళలో ఉన్నటువంటి ఇదిగో ఈ వంకాయని తాళింపు పెడుతున్నాను. ఇవన్నీ తాళింపులో వేసేయండి. తాళింపులో ఇవన్నీ కలిపి వేసిన తర్వాత మనం తరుక్కున్నటువంటి ఆనియన్స్, టమోటా, పచ్చిమిర్చి ఇవన్నీ కలిపి దాంట్లో వేసేయండి. వేసిన తర్వాత వాటిని బాగా కలపండి, ఎందుకంటే కింద నూనె ఉంది. మనం తాళింపు పెట్టిన నూనెలు బాగా మిక్సింగ్ అయ్యేటట్టు ఈ విధంగా కలపండి. కలిపిన తర్వాత దాంట్లో మీకు ఈ కర్రీ బాగా నచ్చుతుందండి. నేను దీన్ని ప్రత్యేకంగా చేస్తున్నాను. మీరు ఈ మిశ్రమాన్ని బాగా క్రమంగా తగినట్టుగా మీరు కలుపుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇవన్నీ కలిపిన తర్వాత పసుపు కొంచెం వేసుకోండి, అలాగే కొంచెము కారం కూడా వేయండి. ఆ కారం కూడా 2 స్పూన్లు వేస్తున్నాను నేను. ఆ 2 స్పూన్లు సరిపోతుంది. వీటన్నిటి కలుపుకొని కొంచెం ఉప్పు వేయండి, కల్లుప్పు వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఆ తగినంత ఉప్పు వేసుకోండి. నేను ఈ చింతపండులో ఉప్పు వేస్తున్నాను. ఆ కూరలో కొంచెం ఉప్పు తక్కువ వేసాను. ఎందుకు వేసానంటే పులుసు బాగా మనం పిసికినప్పుడు ఆ చింతపండులో మనం ఉప్పు వేసినప్పుడు పులుసు బాగా దిగుద్ది అన్నమాట. అందుకని నేను ఉప్పు వేసానండి. చింతపండు పులుసు పోసాను. తర్వాత పచ్చి మామిడికాయ, ఒక మామిడికాయ చిన్నదండి, ఊరికే టేస్ట్ కోసము. మధ్యలో ఆ ఎరుపు ఉంది అంటున్నారు కదా, మీరు అడుగుతారు. ఆ ఎరుపు ఏం లేదండి, కొంచెం అది మాగే దానికోసం ఉండింది. అయినా పులుపు ఉంది మామిడికాయ, నేనే చూసి వేస్తున్నాను. అదే చెడిపోయిన కాయ కాదు, మంచి కాయను. ఈ విధంగా మిక్సింగ్ చేసుకోండి, కలుపుకోండి. ఉడకబెట్టేటట్టు రొయ్యలను కూడా నేను బాగా ఉడికిన తర్వాత, వంకాయ అన్నీ ఉడికిన తర్వాత, ముక్కాల భాగం ఉడికిన తర్వాత రొయ్యలు కలపాలి. అంటే ముందుగా కలిపితే మళ్ళీ ఉడికిన రొయ్యలు ఏమంటే కొంచెము మెత్తగా చెదిరిపోతాయి. అందుకని ముక్కాల భాగం ఉడకాలండి. ఉడికిన తర్వాత వేయండి. ఇదిగో కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాను. కూర చూడండి ఏ కలర్లో వచ్చిందో. మీరు ఈ కూరను చూసిన వెంటనే నోరు ఊరొద్దండి, ఆ విధంగా ఉంటుంది టేస్టు. మీకు ఈ కూర నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, నన్ను ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కూరను నేను తినేదానికి ఇదిగో అన్నం వేసుకుంటున్నానండి. అన్నంలో వేసుకొని నేను తిని మీకు రుచి చూచి చెప్తున్నాను. ఇదిగో కర్రీస్ ఎట్లా ఉందో చూడండి, కలర్ కానీ ఆ వంకాయలు కూడా ఎక్కువ ఉడకకుండా మనకు అంటే నలిగిపోకుండా ఉడికిచ్చానండి. ఆ రొయ్యలు కూడా ఆ మిక్సింగ్ ఎలా ఉంటుందంటే అంత బాగుంటుందండి ఆ టేస్టింగు. కూర చూడంగానే ఉడికేటప్పుడు ఆ స్మెల్ అలా ఉంటుంది. అందరికీ బాయ్ అండి, టేస్ట్ అదిరిపోయింది.